ఏవండోయ్, ఏమైందండి? థ్యాంక్స్ చెప్తా అన్నట్టున్నారు, మరేంటి ఏం మాట్లాడరు అని అన్నాడు కార్తీక్. హా, అదే చెప్తున్నా, ఆగు. ఇందాక హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అన్నా నేను. ఆహా, సరే సరే అని అన్నాడు తను. తర్వాత ఏం మాట్లాడాలో ఏం అర్థం కావడం లేదు. తనేమైనా మాట్లాడతాడా అంటే తనకు కూడా అంతే, చూసి నవ్వుతున్నాడు తప్ప మాటలు లేవు. సరే, ఇక వెళ్ళిపోదామనే టైంకి తనే, ఇంకా ఏం చేస్తుంటారండి మీరు అని అడిగాడు. అమ్మయ్యా, ఏదో ఒకటి మాట్లాడాడు రా బాబు అని అనుకొని నేనా సిఎస్సి ఫైనల్ ఇయర్ అని చెప్పా. ఓ అవునా, మరి ప్లేస్మెంట్స్ అని అడిగాడు తను. ట్రై చేస్తున్నా, ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అని చెప్పా. మరి నువ్వేం చేస్తుంటావు కార్తీక్ అని అడిగా నేను. నేను రీసెంట్గా యుఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేశానండి అని చెప్పాడు తను. ఓ అవునా, నీ స్టడీస్ అంతా యుఎస్లోనేనా కార్తీక్ అని అడిగా నేను. లేదు, ఓన్లీ ఎంఎస్ అంతే అని చెప్పాడు. ఓ, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా యుఎస్ అని అడిగా నేను. ఫెస్టివల్ అయిపోయాక వెళ్ళిపోతా అని చెప్పాడు. ఓ అవునా, అది సరే, కానీ నువ్వు ముగ్గులు బాగా వేస్తావా కార్తీక్ అని అడిగా నేను. తను ఒకలా చూస్తూ, నేను ముగ్గులు వేయడం ఏంటండి అని అన్నాడు. అంటే అది ఇందాక ముగ్గులో రంగులు ఏమేమి ఎక్కడెక్కడ వేయాలో బాగా చెప్పావు కదా, అందుకే ఒక మంచి ఐడియా ఉండుంటుంది కదా వాటి మీద అని అలా అడిగా అని అన్నా నేను. సరిపోయారు, ముగ్గులేం వేయను కానీ పెయింటింగ్స్ వేస్తా అని చెప్పాడు. ఓ, పెయింటింగ్స్ వేస్తావా నువ్వు అని అన్నా నేను. అవునవును అని అన్నాడు. ఇంతలో తన ఫ్రెండ్ ఒకతను వచ్చాడు. రేయ్ కార్తీక్, బైక్ కీస్ తీసుకో, నేను వెళ్ళిపోతున్నా అని కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు చుట్టూ చూసా, ఎవరూ లేరు, గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయింది. చీకటి కూడా పడుతుంది. అమ్మో, ఇంకా లేట్గా వెళ్తే అమ్మ చంపేస్తుంది అని అనుకొని, సరే కార్తీక్ నేను వెళ్తాను అని చెప్పా. తను అప్పుడు, ఆగు, ఎవరూ లేనట్టున్నారు కదా, రమ్య వాళ్ళని కూడా ఉండమని చెప్పలేదా, ఎలా వెళ్తావు అని అన్నాడు. నేను వాళ్ళకేం చెప్పలేదు, పర్లేదు నేను వెళ్తాను అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళేది, మీకు ఈ ఊరు అసలే కొత్త కదా, ఎలా వెళ్తారు, రండి నేను డ్రాప్ చేస్తా అని అన్నాడు. ఏంటి, బైక్ మీదనా అని అన్నా నేను. ఏ బైక్ మీద రారా, విమానం అలాంటి ఏమైనా కావాలా అని అన్నాడు. అలా అని కాదు కార్తీక్, నీకెందుకు ఇబ్బంది, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్తా అని అన్నాను. మీరు ఇంకేం మాట్లాడకండి, చీకటి పడుతుంది, వెళ్దాం పదండి అని వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడేంటి, వెళ్ళాలా వద్దా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఉన్నా. ఇంతలో తనే, ఓయ్ వస్తున్నావా లేదా అని పిలిచాడు. వస్తున్నా అని గబగబా తన దగ్గరికి వెళ్ళిపోయా. ఏంటండి, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు, నేనేం మిమ్మల్ని కిడ్నాప్ చేయను లేండి అని అన్నాడు. చిచి, అలా కాదు కార్తీక్ అని అన్నా నేను. మరేంటి, ఏం ఆలోచిస్తున్నారు, ఫస్ట్ బైక్ ఎక్కండి, వెళ్ళిపోదాం, చీకటి పడుతుంది అని అన్నాడు. సరే అని బైక్ ఎక్కి కూర్చున్నా. ఓకేనా, వెళ్దామా అని అడిగాడు తను. ఓకే కార్తీక్, పోనివ్వు అని చెప్పాను. అలా కొంచెం దూరం వెళ్ళాక, ఏంటండి భయం అంటూనే థాట్ ప్రైస్ కొట్టేశారుగా అని అన్నాడు తను. అంత లేదు కార్తీక్, ఏదో నువ్వు ఉన్నావు కాబట్టి అది వచ్చింది అంతే, లేకపోతే ఓన్లీ ముగ్గు వేసి వచ్చేసేదాన్నేమో రంగులు వేయకుండా. థ్యాంక్ యూ కార్తీక్ అని చెప్పా నేను. ఎన్నిసార్లు చెప్తారండి, సరే కానీ పుట్టి థ్యాంక్స్ ఏనా అని అన్నాడు. మరి ఇంకేంటి అని అడిగా నేను. ఏదైనా చిన్న ట్రీట్ ఇవ్వచ్చు కదా అని అన్నాడు. పక్కా ఇస్తా, ఓకేనా అని అన్నా నేను. సరే, రేపు ప్లాన్స్ ఏంటండి అని అన్నాడు. ఇంకా ఏమీ అనుకోలేదు కార్తీక్, ఎందుకు అని అన్నా నేను. ఏం లేదు, రమ్య వాళ్ళ అందరం మేము మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, మీరు కూడా వస్తారేమోనని అని అన్నాడు. నేనా, ఏమో కార్తీక్, డౌటే, అమ్మను ఒకసారి అడగాలి అని చెప్పా.
ఒకసారి అడిగి చూడండి అని అన్నాడు. అడుగుతాలే కానీ కార్తీక్, నువ్వు పెయింటింగ్స్ వేస్తా అన్నావు కదా, నాకు చూపించవచ్చు కదా అని పెయింటింగ్స్ అని అన్నా నేను. ఎందుకు చూపించను, తప్పకుండా చూపిస్తాను. నాకు ఇష్టమైన ఒక పెయింటింగ్ ఉందండి, అది తప్పకుండా మీకు చూపించాలి అని అన్నాడు. అవునా, ఏంటది, ఎప్పుడు చూపిస్తావు అని అడిగా నేను. చూపిస్తా, తొందర ఎందుకు, అది ఇప్పుడు ఇక్కడ లేదులేండి, కానీ తప్పకుండా చూపిస్తా అని అన్నాడు. అబ్బో, అంతలా చూపిస్తా అంటున్నావు, ఏం పెయింటింగ్ కార్తీక్ అది అని అన్నాను. చూస్తారుగా అని అన్నాడు. సరేలే అని అన్నా నేను. ఇంతలో ఇల్లు వస్తే బైక్ ఆపాడు. బైక్ దిగి సరే కార్తీక్ బాయ్ అని చెప్పాను. అప్పుడు తను ఆగండి, మీతో ఒకటి చెప్పాలండి అని అన్నాడు. అవునా, ఏంటి అని అడిగా నేను. లోపలికి వెళ్ళి అమ్మమ్మకి చెప్పి దిష్టి తీయించుకోండి అని అన్నాడు. ఆహా, నేనేమోలే కానీ ఈరోజు దిష్టి నువ్వు తీయించుకో కార్తీక్ అని చెప్పేసి వెనక్కి చూడకుండా లోపలికి వచ్చేసా. లోపలికి వచ్చి పక్కనే ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూసా, ఉన్నాడా లేడా అని. బైక్ మిర్రర్లో చూసుకుంటూ తన హెయిర్ని సెట్ చేసుకొని తనలో తనే మాట్లాడుకుంటున్నాడు, నవ్వుతున్నాడు. తన 2 చేతులతో బైక్ మిర్రర్లో కనిపిస్తున్న ఫేస్ని 2 చేతులతో దిష్టి తీసుకుని మెటికలు విరిచాడు. ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటున్నాడు తనకు తానే. తనను చూస్తే నాకు నవ్వొచ్చేసింది. ఇలా ఉన్నావేంట్రా బాబు అని అనుకున్నా. తను వెళ్ళిపోయాక నేను కూడా ఫ్రెష్ అయి తిని నా రూమ్లో వచ్చి కూర్చున్నా. నిద్రపోదామా అంటే నిద్ర రావటం లేదు. ఎంతసేపటికి ఉదయం కార్తీక్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. నేను ఎలా రెడీ అయితే బాగుంటానో ఎంత బాగా వర్ణించాడు. అంత మంచిగా చెప్పినా కానీ నేనేమో చిరాగ్గా తిట్టేశా. ఎంత తిట్టినా సరే నవ్వుతూనే ఉంటాడు. ఏంటో ఏమో ఈ అబ్బాయి. కానీ తనతో మాట్లాడటానికి ఎందుకు అంతలా మొహమాట పడుతున్నా? మొహమాటమా లేక సిగ్గా? చిచి, అదేమై ఉండదులే. కానీ నేను కూడా తనకి కాంప్లిమెంట్ ఇచ్చినట్ట దిష్టి తీయించుకో అని చెప్పేశా కదా ఇందాక. ఎందుకు అలా చెప్పా? ఏమనుకుంటాడో ఏమో. అది సరే కానీ తనకి నా పూర్తి పేరు పెట్టి పిలవద్దని చెప్పనే లేదు. రేపు చెప్పాలి అలా పిలవద్దని. కానీ రేపు సినిమాకి వెళ్ళాలా? అమ్మ ఒప్పుకుంటుందా? కానీ నాకు ఎందుకో వెళ్ళాలని అనిపిస్తుంది. కార్తీక్ కోసమా లేకపోతే వాళ్ళతో తిరగాలని ఉందా? లేదు, వీళ్ళతో ఎప్పుడు వెళ్ళలేదు కదా, అందుకే అలా అనిపిస్తుంది. అమ్మకి రేపు మార్నింగ్ అడగాలి. సరేనా? ఇక ఏం ఆలోచించకు, పడుకో అని నాకు నేనే బలవంతం చేసుకొని ఎప్పటికో నిద్రపోయా. మార్నింగ్ కార్తీక్ మాటలు వినిపిస్తున్నాయి. అది కలేమో అనుకున్నా, కానీ కార్తీక్ ఎందుకు కలలో వస్తాడబ్బా అని అనుకుని లేచి బయటికి వచ్చి చూశా. కార్తీక్ అమ్మతో మాట్లాడుతున్నారు. రమ్య కూడా ఉంది. ఏంటా అని వెళ్ళి బయటికి చూసా. అప్పుడు రమ్య, సత్య 11కి మూవీకి వెళ్దాం సరేనా అని అంది. నేను అమ్మ వైపు చూసా. అమ్మ అసలు ఏం మాట్లాడకుండా సరే వెళ్ళు అన్నట్టుగా చెప్పింది. నేను షాక్. ఏంటి, నేను అడగకుండానే అమ్మ ఒప్పేసుకుంది అని కార్తీక్ వైపు చూసా. ఏంటి ఇప్పుడు ఓకేనా అన్నట్టుగా తల ఊపుతున్నాడు. ఓహో, ఇదంతా తమరి ప్లానా అని అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా ఫ్రెష్ అయి తిని అమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నా. వాళ్ళు పిండి వంటలు చేస్తున్నారు. అప్పుడు అడిగా అమ్మని, అమ్మా, ఇంతకుముందు ఎప్పుడైనా రమ్య వాళ్ళతో బయటికి వెళ్తా అంటే పంపించేదానివి కాదు కదా, ఇప్పుడేంటి నేను సరిగా అడగనే లేదు, వెంటనే ఓకే చెప్పేస్తావు మూవీకి, ఎందుకలా అని అడిగా నేను. అదా, కార్తీక్ ఉన్నాడు కదే అందుకే అని అంది. ఏంటి, అమ్మాయిలతో నాట్ ఓకే కానీ కార్తీక్ ఉంటే ఓకేనా? ఇదేం లాజిక్ అమ్మా అని అన్నా నేను. అది అంతే, వాడైతేనే మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాడు. వాడు నీకు ఇప్పుడు తెలిసేమో, వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడిని. నాకు తెలీదా చెప్పు, నువ్వు ఎక్కువ ఆలోచించకులే అని అంది. అబ్బో, నాకు డౌట్, నన్ను ఎప్పుడైనా పొడియావా ఇంతలా ఎవరి ముందైనా
పొగిడేస్తున్నావు తనని. నువ్వు అంత ఛాన్స్ ఇవ్వలేదే. ఒక్కసారైనా మంచిగా ఉండి చూడు, తప్పకుండా పొగుడుతా. అయినా ఎందుకే వాడంటే అంత కోపం? జస్ట్ సీట్ కోసమా? నువ్వు ఆ సీట్ కోసం వాడి పరువు తీసేసావు ట్రైన్లో. అదే వాడి ప్లేస్లో వేరే ఎవరైనా ఉండుంటేనా అక్కడే అందరి ముందు గట్టిగా తిట్టేసేవాడు నిన్ను. వాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు అని అంది. అమ్మా, నువ్వు నీ పిండి వంటలేవో నువ్వు చేసుకో, అడిగి మరీ తిట్టించుకుంటున్నట్టుంది, బాయ్ అని చెప్పేసి హాల్లో వచ్చి కూర్చున్నా. వామ్మో, ఏంటి ఇంతలా పొగిడేస్తుంది, అంతలా ఏం చేశాడో ఆ పిల్లగాడు అని అనుకుంటుంటే ఇంతలో రమ్య పిలిచింది బయట నుంచి, సత్య వెళ్దాం రా అని. నేను అమ్మకి చెప్పేసి బయటికి వెళ్ళిపోయా. బయటికి వెళ్ళి చూస్తే ఒక ఆటోలో చాలా మంది ఉన్నారు. రమ్య, నేనెక్కడ కూర్చోవాలి అని అన్నాను. అప్పుడు కార్తీక్ ఆటో వెనుక నుంచి, ఏమండోయ్ సత్యభామ గారు, ఇక్కడ ప్లేస్ ఉంది, మీరు కావాలంటే కూర్చోవచ్చు అని అన్నాడు. అంతే, ఫాస్ట్గా వెళ్ళి తన పక్కన కూర్చున్నా. ఆటో స్టార్ట్ అయ్యి ఊరు దాటి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ని అడిగా, ఏం చెప్పావు కార్తీక్ అని. నేనేం చెప్పా అని అన్నాడు. అదే మా అమ్మకి ఏం చెప్పి ఒప్పించావు అని అన్నాను. అదా, కొత్తగా ఏం చెప్పలేదు, జస్ట్ మూవీకి వెళ్తామన్నా అంతే అని అన్నాడు. అబ్బో అని అనుకున్నా. ఇంతలో ఆటో లోపల ఉన్న తన ఫ్రెండ్ ఒకతను, రే కార్తీక్, సిటీకే వెళ్తున్నాం కదా, తీసుకుందామా కొత్త ఫోన్ అని అన్నాడు. అప్పుడు కార్తీక్, కుదిరితే చూద్దాం లేరా అని అన్నాడు. నేను కార్తీక్ని అడిగా, ఫోనా? ఎందుకు కార్తీక్, నీదేమైంది అని అన్నాను. అది మొన్న మనం ఆటోలో వస్తుంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా, అది యాక్చువల్లీ డెడ్ అయిపోయింది, కొత్త ఫోన్ తీసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళాక తీసుకుందాంలే అని అనుకున్నా అని అన్నాడు. ఓహో అని అనుకున్నా. తర్వాత థియేటర్కి వెళ్ళే గ్యాప్లో చాలాసేపు ఇద్దరం కాలేజ్ విషయాలు మాట్లాడుకున్నాం. కాలేజ్లో తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు, ప్రతిదీ ఒక అడ్వెంచర్లా ఉంది తన కాలేజ్ లైఫ్. చాలా బాగుంది. నేను కూడా నా కాలేజ్ లైఫ్ని తనకి చెప్పేశా. ఇంతలో థియేటర్ వచ్చేసింది. బయట అంతా హడావిడి. మహేష్ బాబు సినిమా కదా, ఆ మాత్రం ఉంటుంది. పెద్ద కటౌట్ బాబుది, గుంటూరు కారం మూవీ అంతే. లోపలికి వెళ్ళి కూర్చున్నామో లేదో, సినిమా స్టార్ట్ అయింది, విజిల్స్, గోలా, ఒకటే అరుపులు. సినిమా అర్థమయ్యేదేమోలే కానీ ఆ వైబ్ మాత్రం వేరేలా ఉంది. ఇంటర్వెల్లో నా పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇదిగో తీసుకో అని చీజ్ పాప్కార్న్ ఇచ్చాడు. అదేంటి, అందరికీ నార్మల్ సాల్ట్ పాప్కార్న్ తీసుకొని వచ్చి నాకు సపరేట్గా చీజ్ ఇచ్చావు అని అన్నాను. తను దానికి ఆన్సర్ చేయకుండా, ఏంటి మూవీ సైలెంట్గా చూస్తున్నావు, నీ అరుపులు డాన్సులు ఎక్కడా ఇవన్నీ అని అన్నాడు. అది కొత్త కదా అందుకే అలా, కానీ నీకెలా తెలుసు అని అన్నాను. తను ఏం మాట్లాడడం లేదు. మళ్ళీ అడుగుదామా అనేలోపు మూవీ స్టార్ట్ అయింది. మూవీలో ఒక సాంగ్ అయితే విజిల్స్ వేస్తూనే ఉన్నాడు. నాకు కూడా విజిల్ వచ్చి ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నా. మూవీ అయిపోయాక బయటికి వచ్చేసాం. అబ్బాయిలందరూ ఎక్కడికో వెళ్దామని ప్లాన్ వేస్తున్నారు. ఇంతలో వారిలో ఒకతను, నేను రానురా, మీరు వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు కార్తీక్, ఎందుకురా, ఏమైంది అని అడిగాడు. ఏం లేదురా, నేను వస్తే ఇక్కడ ఒకరికి నచ్చదు కదా, మీరు వెళ్ళండి అని అన్నాడు. తను ఒకతని వైపు చూస్తూ ఆ డైలాగ్ చెప్పాడు. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు అని. ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నా. అప్పుడు కార్తీక్ సైలెంట్గా ఒక పక్కకు నిల్చున్న హర్ష దగ్గరికి వెళ్ళి, రే హర్ష, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదురా, కానీ ఒక్కటి చెప్పు, కోపంగా ఉన్నావా, కోపంగా ఉన్నట్టు నటిస్తున్నావా? వాడి మీద కోపమా, వాడు చేసిన పని మీద కోపమా? కోపాన్ని నటిస్తే మాత్రం ఎక్కడితో ఆపేరా. వాడితో మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడు, లేదు వాడితో మాట్లాడితే నేను చులకనైపోతా, తగ్గిపోతానేమో అని క్షమించడానికి అహంకారం అడ్డొస్తే మాత్రం అంత ఆలోచించకురా. వాడెప్పుడైతే నీతో మాట్లాడాలని ఇంతలా ఆరాటపడుతున్నాడో అప్పుడే వాడిని ముందు తగ్గినట్టు కదరా.
సో ఇక్కడ అహంకారంతో పని లేదు. అదంతా కాదు, నాకు ఎలా మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదంటావా? అది పెద్ద కష్టమే కాదు. ఒక్కసారి వాణ్ణి ఏరా అని పిలు, అంతే, అంతా నార్మల్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించురా అని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటారు? హర్ష వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడా లేదా? ఇప్పటికైనా సత్యకి కార్తిక్ మీద ఉన్న అభిప్రాయం మారుతుందంటారా? ఇదంతా మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు స్టే ట్యూన్ టు నౌ హలోకం.